హాయ్ అండి, మురుకులు చేస్తున్నాండి. ఇగో ఇది 2 కిలోలన్నర పిండి అండి. పావు కిలో మినప్పప్పు, పావు కిలో శనగపప్పు, పావు కిలో పట్నాపప్పు అండి. మొత్తము లైట్గా వేపేసి మిక్సీ పట్టానండి. ఇగో ఇలా మెత్తగా వచ్చే వరకు. కొంచెం నువ్వులు, ఒక 3 స్పూన్లు వాము అండి, సరిపడా కారము, ఉప్పు ఇవన్నీ వేసి కలపాలి. ఇదిగండి సరిపడా కారము, వాము, ఇదిగండి శనగపప్పు మినపప్పు పిండి పట్టాం కదా, ఇవి కూడా వేసానండి. నెయ్యి, వాటర్ వేయకంటే ముందు కలపాలండి మొత్తం కలిసే వరకు. ఉప్పు, సరిపడా ఉప్పు, ఇవన్నీ సరిపడా ఉప్పు. ముందు వాటర్ ఏమి వేయొద్దండి, మొత్తం కలిసే వరకు కలపాలి. ముందే బాగా కలపాలండి పిండి మొత్తము. మొత్తము వాటర్ వేయకని ఎట్లా కలపాలండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ వేయకముందు మొత్తం కలిసేలా కలపాలండి. ఉప్పు కారము అని వేసిన పిండిలన్నీ ఇగో ఇట్లా కలవాలి. ఇప్పుడు వాటర్ కలపాలండి, వాటర్ వేసి కలపాలి. చూడండి, ఇవన్నీ వాటర్ కలిపేసి కలపాలి ఇట్లా. ఇప్పుడు నెయ్యి వేసాం కదండి, నెయ్యి నచ్చిన వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి. మొత్తం కలపాలండి కలిసేలాగా. మళ్ళీ కలపడం కలుపుతుంది. ఇదిగంటే ముద్దంతా ఇట్లా కలపాలి. చూడండి, ఇదిగండి ఆయిల్, పల్లి ఆయిల్ వేస్తుందండి. పల్లి ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులున్నా మీకు జిడ్డు వాసన రాదు. ఇదిగో మురుకులు చేస్తున్నా పల్లి ఆయిల్ అండి ఇది. ఈ ఆయిల్ వాడితేనే మురుకులకి బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా జిడ్డు వాసన రాదు, ఆయిల్ వాసన రాదండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి పల్లి ఆయిల్తో మురుకులు చేస్తే. ఇదిగో చూడండి, ఇట్లా నెయ్యి అవన్నీ వేసి కలిపితే చాలా గుల్లగా వచ్చేవండి, మెత్తగా. చూడండి, కరకరలాడుతుంది. ఇవ్వండి, చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి. అంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.